గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న చంద్రుతికి సంబంధించినటువంటి ఒక మహిళని అతి దారుణంగా వేట కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరుసకు మనవడయ్యే వ్యక్తి అయితే తన మీద అయితే దాడి చేశాడని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చంద్రుతి సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్ నిన్న? అసలు నిన్నటి రోజు సాయంత్రం అందాజ 5:40 ప్రాంతంలో ఈ బొల్లు మల్లవ్వ తన వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో ఈ యొక్క వరుసకు మనవడైనటువంటి బొల్లు మనోజ్ వీళ్ళిద్దరు కూడా భూమి తగాదాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమెను హతమార్చాలనే ఉద్దేశంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కొబ్బరి బొండం కత్తితోని ఆమె మీద దాడి చేసి పలు గాయాలు ఏర్పరిచిండు. ఆమె అక్కడెక్కడే చనిపోయింది. దాని మీద ఈ యొక్క బొల్లు మనోజ్ మీద, అదేవిధంగా అతని తల్లి మొయినవ్వ ఆమె ఇతనికి సహకరించిందని చెప్పి ఈ యొక్క బొల్లు మల్లవ్వ యొక్క భర్త అయినటువంటి బొల్లు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. 302 పాత ఐపీసీ కింద చేసినాము. అదేవిధంగా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఓకే అండి, ప్రస్తుతం అయితే మృతురాలకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? అంతేకాకుండా ఇప్పుడు చంపిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందండి? మృతురాలికి దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంపినట్టు వ్యక్తికి ఒక 18+ ఉంటుండు ఇతను. ఓకే అంటే గతంలో అయితే ఇతనిపై అయితే కొన్ని నేరారోపణలు అయితే ఉన్నాయని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? గతంలో వీరు ఇద్దరు గొడవపడ్డ దాని మీద కేసులు అయినాయి. ఆ కేసు కూడా మన చంద్రుతి పోలీసు నమోదైంది. ఓకే, ప్రస్తుతం మన మీద చూడడం జరుగుతుంది. మనతో పాటు అయితే చంద్రుతి సిఐ వెంకటేశ్వర్లు అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే వారిని అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కఠినంగా శిక్షిస్తామని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే తనైతే స్టేషన్లో లొంగిపోయినట్టు ఒక వీడియో సైతం సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే వీరు బంధువులు అయితే కఠినంగా శిక్షించాలని అయితే వారైతే వేడుకుంటున్నారు. మృతురాలను అయితే ఏరియా ఆసుపత్రికి అయితే పోస్ట్మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. తర్వాత కార్యక్రమాల కోసం అయితే వారైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే చంద్రుతిలో నెలకొంది. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.